गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 24వ శ్లోకం చదవాలి. చదువుదాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోసోష్య ఏవ చ అక్లేద్యోసోష్య ఏవ చ నిత్యసర్వగతస్థాణుః నిత్యసర్వగతస్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః. సో ఇప్పటి వరకు చెప్పిన విషయాన్ని ఆల్మోస్ట్ కంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా కంక్లూడ్ చేస్తూ ముందు శ్లోకంలో నైనం చిందంతి శస్త్రాన్ని చెప్పారు. ఈ ఈ మన మనలో ఉన్న చైతన్యమును మరి మన స్వరూపమైనటువంటి ఆత్మను నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నయనం నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. అంటే పంచమహాభూతములలో 4 పృథివీ, తర్వాత జలము, అగ్ని, వాయువు. ఈ 4ంటికి కూడా మిగిలిన వాటిని అన్నింటినీ ఐదర్ పెంపొందింప చేసే లేక నాశనం చేసే సామర్థ్యము ఉంటుంది. ఇప్పుడు పృథ్వీ తత్వము మీరు అగ్ని అవుతుంది అనుకోండి, అగ్ని మండుతుంటే అందులో మట్టి పోస్తే అగ్ని ఆరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో పృథివీ అగ్నిని ఛేదించగలదు. అలాగే రివర్స్ కూడా ఆ నీళ్లు పట్టుకెళ్ళి మీరు అగ్నిలో పోస్తే అగ్ని ఆరిపోతుంది. అలాగే ఆ వేడి ఎక్కువైతే నీరు ఆవిరైపోతుంది. సో ఇవి గాలి ఎక్కువైతే అగ్ని ఆపేస్తుంది, గాలి తక్కువైనా అగ్ని ఆరిపోతుంది. ఆ విధంగా ఈ 4ంటికి కూడా ఒకదానినొకటి నాశనము చేసే సామర్థ్యము ఉంటుంది. సో ఆ విధంగా ఆత్మ ఈ 4 పంచమహాభూతముల చేత ఛేదింపబడదు. నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రములు ఛేదించవు. నైనం దహతి పావక, అగ్ని దహింపజాలదు. నచైనం క్లేదయంతి ఆపహ, నీరు తడిపేసి విడగొట్టేసేయలేదు. అలాగే క్లేదయంతి అంటే చెప్పుకున్నాం, నీటిలో మీరు కాగితం ముక్కను అలా కాసేపు ఉంచేస్తే ఏమవుతుంది, కాగితం ముక్క అలాగా నానిపోయి అది చిరిగిపోతుంది. ఆ విధంగా మన శరీరం కూడా నీటిలో ఎక్కువసేపు ఉంటే మడతలు పడిపోతుంది. అలాగే ఇంకొంతసేపు దాన్ని అలాగే వదిలేస్తే కట్ అయిపోతుంది కూడా. సో నీటికి అవయవాలని విడగొట్టేసే సామర్థ్యం ఉంటుంది. ద్రవ్యమును నీటిలో వదిలేస్తే అవయవాలను విడగొట్టేస్తుంది నీరు. అలాగే గాలి కూడా, గాలిలో అలా వదిలేస్తే కొంతసేపటికి ఆ వస్తువుని విడగొట్టేసే సామర్థ్యం, ఎండబెట్టేసి దాన్ని పూర్తిగా అందులో నీటిని ఆవిరి చేసేసి ఆ తర్వాత ఆ పదార్థం విడిపోయేటట్టు చేస్తుంది గాలి. సో వాయువు కూడా ఆత్మను ఆ విధముగా చేయలేదు. ఆత్మ అంటే మనలో ఉన్న చైతన్యము, మన స్వరూపమైన చైతన్యము ఇవి చేయలేదు అని చెప్పి, అలా చేయలేవు కాబట్టి ఇది ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి మొదటి లైన్. దీనికి ఆ ప్రీవియస్ ముందు శ్లోకానికి అది లింక్ అదే ఉంది. అక్కడ భాష్యంలో అవతారిక అంత మాత్రమే ఉన్నది, చూడండి. చదువుదాము. యతః ఏవం తస్మాత్, ఏవం తస్మాత్ అంటే బికాస్ దట్ ఈస్ సో. అంటే బికాస్ దట్, ఏవం తస్మాత్ దట్ ఈస్ సో. ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక ఎట్సెట్రా. బికాస్ దట్ ఈస్ సో, దేర్ఫోర్ ఇట్ ఈస్ అచ్ఛేద్యః. అచ్ఛేద్యః అయం, అదాహ్యః అయం, అక్లేద్యః అయం, అస్యోష్యః ఏవ చ. అది అక్కడ ఫస్ట్ లైన్ యొక్క దాన్ని ఏమంటారు, పద విభజన. అయం అచ్ఛేద్యః,
నైనం చందంతి శస్త్రాణి యతః ఏవం తస్మాత్ అయం అచ్ఛేద్యః. శస్త్రములు ఛేదింపజాలవు. దేర్ ఫోర్ ఆత్మను ఏదియు ఛేదింపలేదు. ఆత్మ ఛేదింపబడదు అంటే మన చైతన్యమును ఏమీ ఛేదింప దేని చేతను కూడా ఛేదింపబడదు. పంచమహాభూతముల చేత ఛేదింపబడదు. అంటే ఈ జగత్తు పంచమహాభూతములతో తయారు చేయబడినది. ఈ పంచభౌతికమైన శరీరం ఏదైతే ఉందో దేహము, దానిని ఆ పంచమహాభూతములు ఐదర్ హెచ్చు చేయగలవు, లేదా వృద్ధి చేయగలవు, లేదా నాశనము చేయగలవు. కానీ పంచమహాభూతములకు అతీతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమును ఈ పంచమహాభూతములు ఏమీ చేయలేవు. అది అందులో. సో ఐడెంటిఫికేషన్, మన ఐడెంటిఫికేషన్, అర్జునుడి యొక్క ఐడెంటిఫికేషన్ నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్ ఉంది. ఆ నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్ కి వికారములు చెందుతాయని అతనికి మోహం, దుఃఖము. సో నీ స్వరూపము నువ్వు ఐడెంటిఫై అవుతున్నటువంటి దేహము కాదు. నీ స్వరూపము, నీలో ఉన్నటువంటి చైతన్యము, ఈ దేహము నువ్వు పనిచేయుటకు కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నా స్వరూపము. ఆ స్వరూపమును శస్త్రములు ఛేదింపలేవు. శస్త్రములే కాదు, పంచమహాభూతములలో ఏది కూడా ఛేదింపలేదు. అలాగే నైనం దహతి పావకః, దేర్ ఫోర్ హెన్స్ అదాహ్యః అయం అదాహ్యః. ఈ ఆత్మ దహింపజాలదు. నచైనం క్లేదయంతి ఆపః, దేర్ ఫోర్ అయం అక్లేద్యః. అక్లేద్యోయం అంటే అయం అక్లేద్యః. అక్లేద్యః అంటే క్లేదనము చేయబడలేవు, అంటే దాన్ని నానబెట్టేసి విడగొట్టలేరు. ఆత్మ చైతన్యమును నానబెట్టి విడగొట్టలేరు, ముక్కలు చేయలేరు. అక్లేద్యః అయం. అలాగే గాలి శోషణము చేయలేదు. శోషయతి మారుతః, దేర్ ఫోర్ అస్యోష్య అయం అశోష్య. అంటే శోషణము చేయలేవు అంటే మీరు ఎండబెట్టేసేయలేరు, దాన్ని గాలికి ఎండిపోయి విడగొట్టేసేయలేరు. ఆత్మ చైతన్యము అలా చేయలేదు. ఏవచ, ఇది ఏవ అంటే నిర్ధారణ. అది మొదటి లైన్ యొక్క ప్రతిపదార్థం. అందుకని దేర్ ఫోర్, మళ్ళీ ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి కూడా దేర్ ఫోర్, పంచమహాభూతములు దేని చేత ఆత్మ నాశనము కాలేదు కాబట్టి నిత్యము. అందుకనే ఆత్మ నిత్యం. నిత్యము అంటే టైమ్లెస్. టైమ్లెస్ కాదు కాబట్టి సర్వగతః. టైమ్లెస్ కాబట్టి సర్వగతః. కాలాతీతము కాబట్టి దేశాతీతము కూడా. సర్వగతః అంటే సర్వమును వ్యాపించి ఉన్నది అని. సమయము లేదు కాబట్టి సర్వగతః. అది ఫిజిక్స్ లో చెప్పే కనెక్షన్ కూడా అదే. మీరు స్పేస్ టైం ని విడగొట్టలేరు. స్పేస్ టైం రెండింటిని కూడా విడగొట్టలేము. అందుకనే ఐన్స్టైన్ ఫిజిక్స్ వచ్చేసరికి స్పేస్ టైం కంటిన్యూమ్ అంటారు. రిలేటివిటీ వచ్చేసరికి స్పేస్ టైం కంటిన్యూమ్ లో ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తు వ్యాపించి ఉంది. సో స్పేస్ ని టైం ని విడగొట్టలేరు. స్పేస్ ఉంటే టైం ఉంటుంది, టైం ఉంటే స్పేస్ ఉంటుంది. ఎప్పుడు కూడా అంతే. దానికి స్పేస్ టైం ఇండివిజిబిలిటీ అంటాం ఫిజిక్స్ లో. శంకరాచార్యులు కూడా అందులో వస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో చక్కని ఫ్రేజ్ వస్తుంది. దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని వస్తుంది. అంటే ఈ జగత్తులో కనిపించే వివిధమైన రూపములన్నీ కూడా దేశకాల కలన, దేశకాలముల చేత కల్పింపజేయబడి, అంటే మనస్సులో దేశకాలముల చేత కల్పింపజేయబడినవి అని అర్థం. అలా ఏమంటారు, గంభీరమైనటువంటి ప్రపోజిషన్. ఫిజిక్స్ లో రిలేటివిటీకి బేసిస్ స్పేస్ టైం కంటిన్యూమ్ అనేది. స్పేస్ టైం కంటిన్యూమ్ ని విడగొట్టలేము. స్పేస్ టైం ఇండివిజిబిలిటీ అక్కడి నుంచే మొత్తము సృష్టి అంతయు కూడా స్పేస్ టైంలో ఉన్నది అని. సో ఫిజిక్స్ ఇంకా ఏం చెప్తుందంటే ఈ స్పేస్ టైం ఎక్కడుంది అయితే ఎందుకు చెప్తున్నారు నిత్యః సర్వగతః అని.
స్పేస్ టైం ఎక్కడుంది? స్పేస్ టైం బయట ఉన్నట్టు కనిపిస్తుంది. మనకంటే బయట జగత్తులో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ స్పేస్ టైము యాక్చువల్లీ బయట జగత్తులో ఉన్న ప్రాపర్టీస్ కాదు. స్పేస్ అండ్ టైం ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మైండ్. మనస్సులో ఉంటాయి స్పేస్ అండ్ టైం. బయట జగత్తులో ఉండవు స్పేస్ టైం. సో మనస్సులో ఉన్న స్పేస్ టైము బయట జగత్తు మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది వేదాంతం యొక్క సారం. వెస్టర్న్ ఫిలాసఫీస్ లో కూడా అలాగే చెప్తారు. మైండ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్ అని చెప్తారు. అంటే మనసులో ఉన్న స్పేస్ టైం బయట ఉన్నట్టు రిఫ్లెక్ట్ అవుతుంది, బయట ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ బయట లేవు. స్పేస్ అండ్ టైం బయట జగత్తుకున్నటువంటి ప్రాపర్టీస్ కాదు. స్పేస్ అండ్ టైం ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మైండ్. మన మనస్సులో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని యొక్క లైట్ కి, సూర్యుని యొక్క కాంతి మనం ఇక్కడ నుంచున్నాము, సూర్యుడు కనిపిస్తున్నాడు ఎదుర్కొంటా, తెల్ల పొద్దున్నే అయింది, మనకు అనిపిస్తుంది సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యుని కనిపించదు. నిజంగా సూర్యునికి ఒక మనస్సు ఉంటే సూర్యుని కనిపించదు. మనం ఇంత దూరంలో ఉన్నాం, మనకి అనిపిస్తుంది. సన్లైట్ సూర్యుడి నుంచి మనకి రావడానికి 8 నిమిషాలు పడుతుందని ఎవరి లెక్కది? అది మన లెక్క, మనకలా అనిపిస్తుంది. ఐన్స్టైన్ రిలేటివిటీ కూడా అదే చెప్తుంది. ఏంటది? స్పీడ్ ఆఫ్ ట్రావెల్ కి స్పేస్ టైం కి లింక్ ఉంది, మీరు వినే ఉంటారు. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టైం తగ్గిపోతుంది, స్పేస్ డైలేట్ అయిపోతుంది, టైం పెరుగుతుంది. టైం ఇన్ఫైనైట్ అయిపోతుంది, స్పేస్ 0 అయిపోతుంది. స్పీడ్ ఆఫ్ లైట్ దగ్గరికి వెళ్లే కొద్దీ కూడా. అంటే దాని ఇంప్లికేషన్ ఏమవుతుందంటే, ఒక లైట్ ప్రోటాన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక సూర్యకాంతి యొక్క కణం తీసుకున్నాం అనుకోండి, ఇమాజినరీ అనుకుందాం, సైన్స్ ఫిక్షన్ టీవీలో చూపెట్టినట్టు మీరు కణము మీద, లైట్ ప్రోటాన్ మీద కూర్చుని ట్రావెల్ చేస్తున్నారంట. లైట్ ప్రోటాన్ మీద కూర్చుని స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు స్పేస్ ఉండదు, మీకు టైం ఉండదు. అంటే ఆ లైట్ ప్రోటాన్ కి ఏమనిపిస్తుందంటే, లైట్ ప్రోటాన్ కి నిజంగా ఒక బుర్ర ఉంటే ఏమనిపిస్తుందంటే, నేను అంతటా కూడా ఒకే సమయంలో అంతటా ఉన్నాననిపిస్తుంది. అది ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క ఒక ఇంటర్ప్రిటేషన్. ఒక ఈక్వేషన్ ఉంటుంది, చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదువుకుని ఉంటాం. వెలాసిటీ పెరుగుతున్న కొద్దీ అది ఇన్ఫైనైట్ అయిపోతుంది. టైం కింద ఉంటుంది ఈక్వేషన్ లో, v మైనస్ సమ్ స్పీడ్ ఆఫ్ లైట్ అని ఉంటుంది, కాన్స్టెంట్ v మైనస్ c అని ఉంటుంది కింద ఈక్వేషన్ లో, డినామినేటర్ లో. సో v మైనస్ c 0 అయినప్పుడు టైం ఇన్ఫైనైట్ అయిపోతుంది, స్పేస్ 0 అయిపోతుంది. సో అంటే దాని అర్థం ఏంటి? లైట్ ప్రోటాన్ డజంట్ ఫీల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎనీవేర్. ఎందుకంటే లైట్ ప్రోటాన్ ఈస్ బియాండ్ స్పీడ్ అండ్ టైం, బియాండ్ డిస్టెన్స్ అండ్ టైం. Light proton feels that it is there everywhere at the same time. Light proton కి నేను సర్వాంతర్యామిని అనిపిస్తుంది లైట్ ప్రోటాన్ కి, కానీ బుర్ర ఉంటాయి. ఎందుకంటే లైట్ ప్రోటాన్ కి డిస్టెన్స్ టైం ఉండదు, సారీ స్పేస్ అండ్ టైం ఉండవు. మనకు ఉంటుంది స్పేస్ టైం, మనకు అనిపిస్తుంది. అందుకనే మీరు సైన్స్ ఫిక్షన్ పుస్తకాల్లో ఉంటాయి, మీరు ఒక స్పేస్ షిప్ మీద ఎక్కారనుకోండి, ఎజ్యూమ్ హాఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ లో ట్రావెల్ చేస్తుంది స్పేస్ షిప్ అనుకుందాం. అలా అటువంటిది లేదు, అటువంటి స్పేస్ షిప్ వచ్చింది అనుకుందాం. అటువంటి స్పేస్ షిప్ లో మీరు ప్రయాణం చేస్తున్నారు. అటువంటి స్పేస్ షిప్ లో మీరు ప్రయాణం చేసి వచ్చేసరికి మీరు స్పేస్ అంతా తిరిగేసి వచ్చారు 2 ఏళ్లలో. మీరు వెళ్ళినప్పుడు భూమి మీద మీ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి 20 ఏళ్ళు. మీరు స్పేస్ షిప్ లో ఎక్కి హాఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ లో ట్రావెల్ చేసే స్పేస్ షిప్ ఎక్కి మీ టైం ప్రకారం, స్పేస్ షిప్ లో టైం ప్రకారం 2 ఏళ్ళు తిరిగి వచ్చారు అనుకోండి, భూమి మీద ఆల్రెడీ 40 ఏళ్ళు ఎంత గడిచిపోతాయి మీరు ఆ 2 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి. సో టైం ఎక్కడ ఉన్నది? టైము బయట ప్రపంచంలో లేదు, టైము మన మనస్సులో ఉన్నది. టైము మన మనస్సులో ఉంది కాబట్టి స్పేస్ కూడా మన మనస్సులోనే ఉన్నది, స్పేస్ విడిగా లేదు. కేవలము
సృష్టి జరిగిన ఆ క్షణములో ముందు టైం పుట్టి ఇమీడియట్ గా స్పేస్ పుట్టింది అంటారు. అంటే ఆ క్షణంలోనే స్పేస్ టైము సెపరేట్ గా ఉంటాయి. ఫస్ట్ టైము ఇమీడియట్ గా స్పేస్ పుడతాయి. అక్కడి నుంచి మిగిలిన అంతా కూడా స్పేస్ టైం దేశకాల కన్నా స్పేస్ టైం ని విడగొట్టలేము. అందుకని అక్కడ నిత్యము కాబట్టి సర్వగత. ఏదైతే అంటే దాని రివర్స్ ఇంప్లికేషన్ చూడండి. ఎనీథింగ్ దట్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ ఇన్ టైం. దేశంలో పరిచ్ఛిన్నమైనది అంటే కాలము చేత కూడా పరిచ్ఛిన్నం అవుతుంది. సూర్యుడు పుట్టాడు అంటే అర్థం ఏంటి? దేశములో పరిచ్ఛిన్నమై ఉన్నాడు. అక్కడ కొన్ని లక్షల కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఒక గోళము సూర్యుడు అని అనుకుంటే అది ఆ లక్షల కిలోమీటర్ల రేడియస్ తో ఉన్న స్పేస్ తో లిమిట్ అయి ఉంది. అంటే స్పేస్ తో లిమిట్ అయి ఉంది కాబట్టి అది టైంతో కూడా లిమిట్ అయ్యింది. అంటే ఒకనొక కాలంలో అది అంతమైపోవాలి కూడా. పుట్టింది అంటే స్పేస్ తో లిమిట్ అయిందని అర్థం. స్పేస్ తో లిమిట్ అయింది అంటే టైంతో కూడా లిమిట్ అవుతుంది. అందుకని పుట్టిన ప్రతిదానికి మరణము తప్పదు. పుట్టింది విడిగా అంటే విడిగా పుట్టింది అంటే స్పేస్ లో పరిచ్ఛిన్నమైనదని కదా అర్థము. ఉన్నదానికంటే భిన్నముగా ఎక్కడో ఉన్నది వేరే చోట. వేరొక చోట ఉన్నది అంటే దాని ఇంప్లికేషన్ ఏమవుతుంది? అది కాలము చేత కూడా పరిచ్ఛిన్నమై ఉంటుంది. ఒకడు పుట్టాడు, మనము పుట్టాము అనుకుంటే నేను ఈ దేహంలో పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనుకుంటే దేశము చేత పరిచ్ఛిన్నమైన తత్వం అయితే కాలము చేత కూడా పరిచ్ఛిన్నం అవుతుంది. అందుకని ఆ దేహము కొన్నాళ్ళ తర్వాత ఉండదు. అది రెండింటికి కనెక్షన్. నిత్యము కాబట్టి ఆత్మ చైతన్యము నిత్యము కాబట్టి ఆత్మ చైతన్యం సర్వాంతర్యామి అంటే సర్వగత అన్ని చోట్ల ఉన్నది. రివర్స్ కొరలరీ ఏది దేశము చేత పరిచ్ఛిన్నం అవుతున్నదో అది కాలము చేత కూడా పరిచ్ఛిన్నం అయ్యే తీరుతుంది. సో అందుకని ఒకానొక వ్యక్తి పలానా టైంలో పుట్టి చిరంజీవిగా మరణము లేకుండా ఉండుట అనేది సంభవము కాదు. అది కథ మాత్రమే. అంటే అందులో సింబాలిక్ లాంగ్వేజ్ మాత్రమే, కానీ అది ఫిజిక్స్ ప్రకారం ఈ సృష్టిలో సాధ్యమే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక అవతారం అనుకుంటా, అవతార పురుషుడు పుట్టాడు అంటే అందుకే ఇటువంటి కోరికలు ఉంటాయి. శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు ఎందుకు పట్టాలి? ఇంకొన్ని వందల సంవత్సరాలు బతికి అందరికీ చెప్పుండొచ్చుగా. శ్రీరాముడు అదే కొన్ని సంవత్సరాలే ఎందుకు రాజ్యం చేయాలి? ఇంకొన్ని వేల సంవత్సరాలు ఉండి రామరాజ్యం నడిపించి ఉండొచ్చుగా అనుకుంటే అది సాధ్యము కాదు. ఎందుకంటే అవతారం అంటేనే దేశము చేత పరిచ్ఛిన్నమైనటువంటి దేహం. దేశము చేత పరిచ్ఛిన్నమైనది అంటే అది కాలము చేత కూడా పరిచ్ఛిన్నం అయ్యే తీరుతుంది. సో అందుకని ఒక కాలానికి అది ఎండ్ అయిపోవాలి. సో దాని కొరలరీ అది. బికాస్ ఇట్ ఈస్ టైమ్లెస్, ఇట్ ఈస్ స్పేస్లెస్. రివర్స్, ఎనీథింగ్ దట్ ఈస్ లిమిటెడ్ బై స్పేస్ హ్యాస్ టు బి లిమిటెడ్ బై టైం. ఎందుకంటే స్పేస్ టైం ఆర్ ఇండివిజిబుల్. స్పేస్ టైం ఇండివిజిబిలిటీ అంటాం. మరి దీని రిలవెన్స్ ఎందుకయ్యే చూడండి, ఎంత సైంటిఫిక్ డిస్కషన్. ఆ నిత్య సర్వగత అన్నది ఆ వరుసలో చెప్పారు. కావాలి దాన్ని ఏమంటారు, పద్యము బాగా కుదురుతుందని చెప్పలేదు ఆ వరుసలో. ముందు నిత్యం, ముందు టైమ్లెస్ అని చెప్పి అప్పుడు స్పేస్లెస్ అని చెప్పాలి. ఎందుకంటే దానికి కార్యభావం ఉన్నది. బికాజ్ ఇట్ ఈస్ టైమ్లెస్, ఇట్ ఈస్ స్పేస్లెస్. సర్వగత అంటే స్పేస్లెస్ అని అర్థం. దానికి స్పేస్ ఉండదు, అంతటా వ్యాపించి ఉన్నది. మరి దీని రిలవెన్స్ ఏంటయ్యా అంటే, ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, ఇందాక నేను చెప్పాను, ఈ స్పేస్ టైం అనేవి బయట జగత్తులో ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవి జగత్తు యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు. స్పేస్ అండ్ టైం మనసులోనే ఉంటాయి. ఫిజిక్స్ లో కూడా అదే చెప్తుంది. టైమ్ ఈజ్ ఎ కన్స్ట్రక్ట్ ఆఫ్ ద మైండ్ అని చెప్తుంది. ఫిజిక్స్ లో థియరీ ఆఫ్ టైమ్ చదివితే మీరు ఫిజిక్స్ లో టైం ఎక్స్టర్నల్ వరల్డ్ యొక్క ప్రాపర్టీ అని చెప్పదు. ఫిజిక్స్ కూడా అలా అనిపిస్తుంది మనకు. ఈక్వేషన్స్ లో టీ అని ఒక పారామీటర్ పెట్టి ఈక్వేషన్ రాస్తే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అని మనము ఈక్వేషన్ అలా రాసుకుని నేర్చుకుంటాము. సో టైం కూడా
బయట ప్రపంచం యొక్క క్యారెక్టరిస్టిక్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఫిజిక్స్ చదివితే, టైం యొక్క ఫిజిక్స్ చదివితే, ఫిజిక్స్ పుస్తకాలు కూడా అదే చెప్తాయి. టైమ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మైండ్. టైమ్ ఈజ్ నాట్ ఎ అబ్సల్యూట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఆఫ్ ద ఆఫ్ ద యూనివర్స్ అవుట్ సైడ్. సో సో అది రిలవెన్స్. సో సమయము, దేశము అనేవి బయట జగత్తులో లేవు. దేశకాలముల చేత పరిచ్ఛిన్నమైనదంటూ బయట జగత్తులో ఏమి లేదు. అది మన మనస్సులో ఉన్నది అనేది ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్ చెప్తుంది. అందుకనే చాలా మంచి వాక్యము దక్షిణామూర్తి స్తోత్రంలో, దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం అని. ఈ జగత్తంతా కూడా దేశకాలం అనే దేశకాల కలన, దేశకాలం అనే ఒక వెబ్ లో ఈ జగత్తంతా, ఈ జగత్తులో వస్తువులన్నీ కూడా సృష్టింపబడినట్టు కనిపిస్తున్నాయి అని ఆ వాక్యం యొక్క, ఆ పంక్తి యొక్క, ఆ ఫ్రేజ్ యొక్క అర్థం అది. సో ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకున్నది అది. అందుకని నిత్య సర్వగత, నిత్యము కాబట్టి సర్వగతము, సర్వగతము కాబట్టి స్థాణుహు. స్థాణుహు అంటే కూటస్థం, ఒక రాయి వంటిదని, అంటే కదలదు అది. అంటే మరి సర్వగత అంటే ఇంకెక్కడికి వెళ్తుంది? సర్వగత అంటే స్పేస్ అంతటిని వ్యాపించి ఉన్నది అంటే ఏంటి అర్థము? తనకంటే బయట ఉన్నది ఏమీ లేదని అర్థం. సర్వాంతర్యామి అంటే ఏంటి? సర్వమును వ్యాపించి ఉన్నదని. ఓమ్ని ప్రెజెంట్ అంటాం ఇంగ్లీష్ లో. ఓమ్ని ప్రెజెంట్ కి మనము లిప్ సర్వీస్ చేస్తాం. ఓమ్ని ప్రెజెన్స్ ఆ కాన్సెప్ట్ మన మనసులో దిగదు. ఓమ్ని ప్రెజెంట్ అంటే మరి దానికంటే బయట ఉన్న వస్తువు, బయట ఉండే ప్రదేశం ఉండకూడదు. ఇంగ్లీష్ లో కూడా ఈ వాదన ఉంటుంది, వెస్టర్న్ ఫిలాసఫీ. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. మరి సాటర్న్ ఎక్కడ ఉన్నట్టు? డెవిల్ ఎక్కడ ఉన్నట్టు? భగవంతుడు సర్వాంతర్యామి అయితే మరి ఈ డెవిల్ ఎక్కడుంది? రాక్షసులు వీళ్ళందరూ ఎక్కడున్నారు? సర్వాంతర్యామి అయిన ఆ భగవతత్వంలోనే ఉన్నారు. ఎక్స్ట్రీమ్లీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. If God is omnipresent, it implies that Saturn is also inside God. There is nothing outside God. So ఈ వాదము మనకి వెస్టర్న్ ఫిలాసఫీలో, వెస్టర్న్ రిలీజియన్స్ లో కూడా వస్తుంది ఈ వాదన. సో ఆ ఓమ్ని ప్రెజెంట్ అన్న వర్డ్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సర్వగత అంటే దానికి లిప్ సర్వీస్ చేయకుండా ఆ ప్రిన్సిపల్ ని గట్టిగా పట్టుకోవాలి. సర్వగత అంటే సర్వగత, ఇంకా బయట ఏమి లేదు, అంతటా వ్యాపించి ఉన్నది. ఇక దానికంటే భిన్నముగా ఏమీ లేదు. అందుకని భిన్నముగా ఏమీ లేదు కాబట్టి ఇంకొక చోటికి వెళ్ళడం అనేది ఉండదు. అందుకని స్థాణుహు, నో మూవ్మెంట్, కాన్స్టెంట్. సర్వగత అన్నదానికి ఇంకా మూవ్మెంట్ ఉండదు. మూవ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే, బట్ సర్వగత అన్నదానికి మూవ్మెంట్ ఉండదు. లైట్ పార్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. లైట్ పార్టికల్ సర్వగత. లైట్ పార్టికల్ డజంట్ ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ ఎనీవేర్. We feel light particle is traveling from one place to another. Light particle does not feel it is light. Light particle ke మనస్సు బుర్ర ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నానని దానికి ఏం అనిపించదు. దానికి నేను సర్వగత అనే అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది ఆ సూర్యుని కాంతి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తోంది ఇంత టైంలో. సో లైట్ పార్టికల్ స్థానం, సూర్యుని కాంతి స్థాణువు, ఎక్కడికి వెళ్ళట్లేదు, అలా అక్కడే ఉంది. అంతటా వ్యాపించి, సర్వమును వ్యాపించి అలా నిలకడగా ఉంది. అది స్థాణువు. స్థాణువు కాబట్టి అచలః, చలనము లేదు. therefore it is అచలః. సో నిత్యః, therefore it is సర్వగతః, కాబట్టి అది స్థాణువు, కాబట్టి అచలః అయం, కాబట్టి సనాతనః. చలనం ఉంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే ఇప్పుడు కొత్తగా పుట్టిందని అనుకుంటాం. ఇది వరకు కొత్తగా పుట్టింది, కొన్నాళ్ళు అయ్యాక అరిగిపోయింది అని అనుకుంటాం. కానీ ఆత్మ సనాతన. సనాతన అంటే సనా ప్లస్ తనహ. తనహ అంటే వ్యాపించి ఉండుట అని అర్థం సంస్కృతంలో. సన అనేది అవ్యయము. అవ్యయము సనా అంటే సదా అని అర్థం. సనా అన్న సదా అన్న ఒకటే, రెండు పర్యాయ పదాలు, అవ్యయాలు. సో సదాతనహ అన్న సనాతనహ అన్న ఒకటే. కానీ సదాతనహ మనకి సంస్కృతంలో ఎక్కువగా వినిపించదు.
సో అది సనాతన అనే వినిపిస్తుంది. సనాతన అంటే ఆ, అన్య ఆ, అంతటా కూడా వ్యాపించి ఉన్నది, అంటే అన్ని వేళలా కూడా వ్యాపించి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. సో అంతటా అన్ని వేళలా. మళ్ళీ చూసారా, సదా అన్న పదానికి దేశము కాలము రెండు అర్థమే. దేశకాలాతీతమైన దానికి సదా అన్న పేరు. సో సదా అందుకుని సనాతన, ఇది ఎప్పుడూ కూడా కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడూ క్రొత్తదే, అది సనాతన అన్నదానికి మీనింగ్ అలా వస్తుంది. అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. చదువుదాం శంకర్ల ఎక్స్ప్లెనేషన్ చదువుదాం ఒకసారి. యస్మాత్ యస్మాత్ అన్యోన్య నాశ హేతూని భూతాని అన్యోన్య నాశ హేతూని భూతాని ఏనమాత్మానం ఏనమాత్మానం నాశయితుం న ఉత్సహంతే. నాశయితుం న ఉత్సహంతే. బికాజ్ ఆఫ్ అంటే ఎందుకు అంటే అన్యోన్య నాశ హేతువులు అంటే ఈ నాలుగు పంచమహాభూతములలో ఈ నాలుగు ఏమన్నా నీరు, నిప్పు, గాలి, భూమి, ఈ నాలుగు కూడా అన్యోన్య నాశహేతువులు అంటే ఒకదానికొకటి నాశనమునకు కారణములు కాగలవు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకదానికొకటి పరస్పరముగా ఒకదానినొకటి నాశనము చేయగలవు. అయినటువంటి పంచమహాభూతములు ఈ ఆత్మానం ఏనమాత్మానం ఈ ఆత్మను నాశయితం న ఉత్సహంతే, నాశనము చేయడానికి సామర్థ్యము లేవు. అందుకని అవి ఆత్మ చైతన్యము శస్త్రముల చేత ఛేదింపబడదు. ఆత్మ చైతన్యము దేని చేత ఛేదింపబడదు, ఆత్మ చైతన్యము దేని చేత దహింపబడదు. ఆత్మ చైతన్యమును ఏ విధముగాను మనము క్లేదనము చేయలేము, విడగొట్టేయలేము. ఆత్మ చైతన్యమును మనము ఏ విధముగాను ఎండబెట్టేయలేము, ఆరబెట్టేయలేము. నా శోషయతి. అందుకని ఎందుకు అంటే ఆత్మ చైతన్యము పంచమహాభూతములకు అతీతము. పంచమహాభూతములు పాంచభౌతికమైన శరీరము కంటే భిన్నమైనది ఆత్మ చైతన్యం. పాంచభౌతికమైన శరీరం అయితే అన్యోన్య నాశహేతువులైనటువంటి మిగిలిన భూతములు దానిని నాశనము చేయలేదు. ఆత్మను మాత్రం చేయలేదు. ఆత్మ అంటే మనలో ఉన్న చైతన్యం చేయలేదు. అందుకని తస్మాత్ నిత్యః అందుకని ఇది నిత్యము. అవినాశితు తద్విద్ధి అన్నారుగా. అవినాశనం, అవినాశి అంటే నిత్యము, నిత్యము అంటే టైమ్లెస్, కాలమునకు అతీతం. నిత్యత్వాత్ సర్వగతః నిత్యము కాబట్టి సర్వగతము. ఇందాక చెప్పుకున్నట్టు స్పేస్ అండ్ టైం. టైం ఫస్ట్, తర్వాత స్పేస్. ఒకే మొమెంటరీగా అది కూడా ఆ డిఫరెన్స్. టైం ముందు పుట్టినది, తర్వాత స్పేస్ పుట్టింది అనేది ఓన్లీ అట్ ద మూమెంట్ ఆఫ్ క్రియేషన్ అది అప్లికబుల్. Otherwise the creation is a vast expanse of space-time continuum అంటారు. సో space-time, సో టైమ్లెస్ అయితే స్పేస్లెస్ కూడా అవ్వాలి. నిత్యత్వాత్ సర్వగతః. చూడండి ఎంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అది. ఆ శ్లోకము యాక్చువల్లీ మోడర్న్ ఫిజిక్స్, ఐన్స్టైనియన్స్ ఫిజిక్స్ కి మూలమైనటువంటి వాక్యం అని చెప్పుకోవచ్చు మనం. చెప్పుకున్నా తప్పులేదు. ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చి చెప్పారు. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, ఇక్కడి నుంచి రాకపోయినా కూడా ఈ ప్రిన్సిపలే ఇన్స్పిరేషన్ వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఈ జ్ఞానము అంతటా వ్యాపించి ఉన్నది జ్ఞానం. ఈ జ్ఞానము నుంచి ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. గ్యారంటీగా ఈ జ్ఞానము నుంచే వచ్చింది. అంటే ఈ పుస్తకం నుంచి వచ్చిందని కాదు, స్పేస్ టైం కంటిన్యూమ్ అనే ఇన్స్పిరేషన్ ఆత్మతత్వము నిత్యము సర్వగతము అనే థాట్ నుంచే వచ్చి ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే అదే చెప్తున్నది విషయం. సో నిత్యత్వాత్ సర్వగతత్వాత్ స్థాణుః అంటే అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి స్థాణుః అంటే ఏంటి అర్థము? స్థాణుః ఇవ స్థిరః అంటే స్థిరః ఇవ స్థాణుః అని అర్థం. స్థాణుః ఇవ స్థిరః అంటే స్థాణు అనగా స్థిరముగా ఉన్నది. ఇత్యేతత్ నెక్స్ట్ స్థిరత్వాత్ అచలః స్థిరము కాబట్టి అచలము. స్థిరము కాబట్టి ఇంకా అందులో చలనం అనేది ఉండదు. అయమాత్మ ఈ ఆత్మకి సంబంధించినవి ఈ ముందు చెప్పిన విషయాలన్నీ కూడా. అతః సనాతనః చిరంతనః. సనాతనము అంటే
ఆ ఎప్పుడు కొత్తగా ఉండేది అని అర్థం. ఆరు ఎప్పుడు ఒకేలా వ్యాపించి ఉండేది. చిరంతన చిరకాలము వ్యాపించి ఉండేది అని అర్థం. సనాతన అంటే అంటే కాలమునకు అతీతమైనది, అంటే దేశమునకు అతీతమైనది. నా కారణాత్ కుతశ్చిత్ నిష్పన్నః. న కారణాత్ కుతశ్చిత్ నిష్పన్నః. ఆ చిరంతనః అన్నదాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ కారణము చేత కూడా, ఏ కొద్దిపాటి కూడా దీనిని మనము ఏంటి కుతశ్చిత్ నిష్పన్నః నా కారణాత్ అంటే దీనిని ఏ విధముగాను కూడా మనము ఏమి మార్పులు చేయలేము. అంటే ఆ ఎప్పుడు పుట్టలేదు ఇది. ఫస్ట్ పుడితే అప్పుడు అభినవ, ఇప్పుడు పాతదైపోయిందని చెప్పుకోవాలి. కానీ ఇది ఏ విధముగాను పుట్టలేదు. సో కాబట్టి అభినవ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఒకప్పుడు పుట్టినదైతే కొంతకాలానికి పాతదైపోతుంది. ఎప్పుడు పుట్టనిది కాబట్టి, అసలు పుట్టుకే లేదు కాబట్టి ఇది అభినవ. అభినవ ఇత్యర్థ. అభినవ ఇత్యర్థః. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. న ఏతేషాం శ్లోకానాం న ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం పౌనరుక్త్యం శోధనీయం. అంటే చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నారు కదండి అని అనుకోకూడదు అంటున్నారు. నా ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం, పునరుక్తి దోషం ఉందని అనకూడదు మనము. అంటే ఆ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అని. ఎందుకంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అంటే అది ఎన్నిసార్లు చెప్పినా మనసులో పూర్తిగా దిగదు. మన స్వరూపము దేశకాల కలనమునకు అతీతము అని చెప్తే అది అంత తేలిగ్గా మనసులో దిగేటటువంటి ఐడియా కాదు. మన ట్రూ నేచర్ ఏదైతే ఉందో అది స్పేస్లెస్ అండ్ టైమ్లెస్ అని చెప్తోంది వాక్యం. మరి అది అర్థం చేసుకోవడానికి కష్టం కాబట్టి దాన్ని రకరకాల పదాలతో, రకరకాల పర్యాయ పదాలు చెప్పి రకరకాల మార్గాల్లో దాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు మళ్ళీ. అంతేనే కానీ అక్కడ పునరుక్తి దోషం ఉన్నది అని అనకూడదు అంటున్నారు. ఎందుకు పునరుక్తి దోషం అంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యతః ఏకేనైవ శ్లోకేన ఆత్మనః నిత్యత్వం అవిక్రియత్వం చ ఉక్తం న జాయతే మ్రియతే వా ఇత్యాదినా. ఎందుకంటే ఒకే శ్లోకంలో చెప్పాల్సిన మ్యాటర్ అంతా చెప్పేశారు కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న అడగకూడదు అంటున్నారు. ఏకేనైవ శ్లోకేన, ఒకే శ్లోకము చేత ఆత్మనః నిత్యత్వం అవిక్రియత్వం చ, ఆత్మ యొక్క నిత్యత్వము అవిక్రియత్వం, ఆత్మకి పుట్టుట పెరుగుట వంటి వికారములు అంటే మార్పులు, శరీరములో కనిపించే మార్పులు, ఏ వస్తువులోనైనా కనిపించే ఈ 6 రకాల మార్పులు కూడా ఆత్మకి చెందవు. అవిక్రియము ఆత్మ అనియు, ఆత్మ నిత్యము అనియు కూడా నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనే శ్లోకంలోనే చెప్పేశారు. అక్కడే చెప్పేశారు, ఆ 4 పంక్తుల్లోనే చెప్పాల్సినంత చెప్పేశారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్న వేయకూడదు. ఇది పునరుక్తి దోషము కింద లెక్క రాదు అంటున్నారు. ఎందుకు? తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే తత్ ఏతస్మాత్ శ్లోకార్థాత్ న అతిరిచ్యతే. ఇంకా ఎందుకు పునరుక్తి దోషం అనకూడదో దానికి రాలేదు. ఆ పునరుక్తి దోషం అని ఎందుకు చెప్తారో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే, ఆ శ్లోకంలో ఏ ఆత్మ గురించి అయితే చెప్పారో తత్ ఏతస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరిచ్యతే,
ఈ శ్లోకంలో చెప్పినటువంటి అర్థము అక్కడ చెప్పిన అర్థము కంటే భిన్నముగా ఏమీ లేదు కదా, ఎక్కువ ఏం చెప్పట్లేదు ఇక్కడ. నా జాయతే మ్రియతే వాళ్ళ మనం ఏం చెప్పుకున్నామో ఇప్పుడు కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నాం. సో అందుకని పునరుక్తి దోషం ఉందని అని అనుకోకూడదు దీన్ని. ఇది పునరుక్తి దోషం కింద లెక్క రాదు. ఎందుకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కించిత్ శబ్దతః కించిత్ శబ్దతః పునరుక్తం పునరుక్తం కించిత్ అర్థతః ఇది. కించిత్ అర్థతః ఇది. సారీ, ఈ వాక్యం కూడా పూర్వపక్షంలోదే. కొంత ఏమో వేరు వేరు పర్యాయ పదాలు చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. కొంత శబ్దతః పునరుక్తం పర్యాయ పదాలు వాడి మీరు మళ్ళీ చెప్తున్నారు. కించిత్ అర్థతః కొంతేమో అదే అర్థాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. సో అర్థము శబ్దము రెండు విధాలుగాను కూడా మీరు పునరుక్తి చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని అనకూడదు. ఎందుకు? దుర్బోధత్వాత్ ఆత్మవస్తునః పునః పునః ప్రసంగం ఆపాద్య శబ్దాంతరేణ తదేవ వస్తుః నిరూపయతి భగవాన్ వాసుదేవః. సో భగవంతుడైన వాసుదేవుడు ఇది మళ్ళీ మళ్ళీ పునః పునః ప్రసంగం ఆపాద్య మళ్ళీ మళ్ళీ ఆ ప్రసంగమును లేవనెత్తి శబ్దాంతరేణ తదేవ వస్తువు నిరూపయతి వేరే వేరే శబ్దముల చేత అదే ప్రతిపాదనను నిరూపిస్తున్నారు. ఎందుకు అంటే దుర్బోధత్వాత్ ఆత్మవస్తునః దుర్బోధత్వాత్ ఆత్మవస్తువు ఆత్మవస్తువును అర్థం చేసుకున్నట చాలా కష్టము కాబట్టి. మరి మీ దేశకాల కలనమునకు అతీతము మీ స్వరూపము అని చెప్తే మనం ఆల్రెడీ 20 క్లాసులుగా ఇదే 20 ఏమిటో ఆల్రెడీ 30 క్లాసులుగా ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటాం. ఎంతవరకు అర్థమైందని మనకే తెలుస్తూ ఉంటుంది. అర్థమైనట్టే ఉంటుంది, ఇక్కడ విన్నంత కాసేపు అర్థమైనట్టే ఉంటుంది. ఈ 40 నిమిషాలు ఈ గంట అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా యథావధిగా మనస్సు దాని ఆలోచనలో పడిపోతుంది. సో అది మనసులో నిలకడగా పూర్తిగా అవగాహన చేసుకునుట ఆకళింప చేసుకునుట కొంచెం కష్టమైనటువంటి పని. అందుకని భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఇన్నిసార్లు అదే విషయాన్ని రకరకాల శబ్దాలతో రకరకాల పర్స్పెక్టివ్ లో ప్రతిపాదిస్తూ నిరూపిస్తూ ఉన్నాడు మనకి పూర్తిగా అర్థమయ్యేటట్టు. అయితే ఇది ఎందుకు కాలాతీతము దేశాతీతము ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి రెలవెంట్, ఇందాక చెప్పుకున్నాను. ఎందుకంటే మనసులో ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రైల్వే టికెట్ కొనుక్కున్నారు, మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నారు. రైల్వే ప్లాట్ఫామ్ మీద మీరు చాలా పీస్ఫుల్ గా మనసులో ఎటువంటి ఆందోళన లేకుండా వెయిట్ చేస్తున్నారంటే అర్థం ఏమిటి? కన్ఫర్మ్డ్ టికెట్ ఉందని అర్థం. మీ చేతిలో కన్ఫర్మ్డ్ బర్త్ టికెట్ ఉంటే మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద సావకాశంగా నుంచుని ఎటువంటి ఆందోళన భయము యాంగ్జైటీ లేకుండా మీరు రైలు గురించి వెయిట్ చేస్తారు. అదే మీ దగ్గర వెయిట్ లిస్ట్ టికెట్ ఉందనుకోండి, ఆ రైలు వచ్చేదాకా ఇది వరకు అయితే వాడు ప్లాట్ఫామ్ మీద చార్ట్ పెట్టేదాకా టెన్షనే. ఆ చార్ట్ పెట్టితేనే కానీ తెలియదు మన పేరు అందులో ఉందో లేదో. వాడు చార్ట్ పెట్టి చార్ట్లోకి వెళ్ళి మనం వెతుక్కునేదాకా టెన్షనే. ఇప్పుడైతే మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ వచ్చేదాకా మనసులో భయమే. ఇప్పుడు ఈ వెయిట్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో కన్ఫర్మ్ అవుతుంది. సో అయితే ఈ కన్ఫర్మ్ అవుతుంది లేదు, ఈ కన్ఫర్మ్ అవ్వదు, ఇదంతా ఎందుకు కన్ఫర్మ్ అవ్వడం అంటే ఈ పరిచ్ఛిన్నమైన దేహానికి కూర్చుందుకు జగ కావాలి. సింపుల్. రైల్లో కూర్చుందుకి మీకు కన్ఫర్మ్డ్ బర్త్ కావాలి. ఎందుకు కావాలంటే నేను పరిచ్ఛిన్నమైన దేహము అనేటటువంటి అభిప్రాయము ఉన్నది. ఈ దేహమును ఓ చోట కూర్చోబెట్టుకుందుకు మనకి కూర్చోడానికి మనకి చోటు కావాలి, కన్ఫర్మ్డ్ ప్లేస్ కావాలి. ఆ కన్ఫర్మ్డ్ ప్లేస్ ఉండాలంటే రైల్వే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయ్యేదాకా మనసులో ఆ టెన్షన్ నడుస్తూనే ఉంటుంది. సింపుల్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ టెన్షన్? దేహాభిమానం వల్లనే పుట్టింది. దేహాభిమానం లేకపోతే టికెట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది, అవ్వకపోతే అవుతుంది. ప్రయాణం చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, అది వేరే విషయం. కన్ఫర్మ్ చేసుకోకూడదు టికెట్, అది కాదు పాయింట్. బట్ మనసులో ఆ భయము ఆందోళన టెన్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన దేహాభిమానం నుంచి పుడుతున్నాయి. సో దేహాభిమానమును వదిలేయవచ్చు మనము అని చెప్పడానికి మన స్వరూపము దేశమునకు కాలమునకు అతీతమైనదని మళ్ళీ చెప్తూ ఉన్నారు.
అదే వాక్యం చెప్తున్నారు శంకర్లు. కథంను నామ కథం ను నామ సంసారిణాం అవ్యక్తం తత్వం సంసారిణాం అవ్యక్తం తత్వం బుద్ధిగోచరతాం ఆపన్నం బుద్ధిగోచరతాం ఆపన్నం తత్ సత్ సంసార నివృత్తయే స్యాదితి. సంసార నివృత్తయే స్యాదితి. అయితే ఇది అర్థమైతే ఏమవుతుంది, మన స్వరూపము దేశకాలములకు అతీతము అని అర్థమైతే ఏమవుతుందంటే సంసార నివృత్తి జరుగుతుంది. సంసార నివృత్తి అంటే మనకున్న అంటే వస్తువులు రిలేషన్షిప్స్ పోతాయని కాదు అర్థం. సంసార నివృత్తి అంటే సుఖ దుఃఖముల యొక్క ఏంటి నిరంతరమైనటువంటి ప్రవాహం ఏదైతే ఉందో అది పోతుంది, సంసార నివృత్తి జరుగుతుంది. ఎప్పుడు? కథంను నామ సంసారిణాం బుద్ధిగోచరతాం. ఈ సంసారము బుద్ధిలో నిశ్చయమైన ఉన్న వాళ్ళకి అవ్యక్తం తత్వం ఆపన్నం. తమ యొక్క అవ్యక్తమైనటువంటి తత్వము అర్థమైతే, బుద్ధి నిశ్చయం కలిగితే ఏమవుతుంది? సంసార నివృత్తియే స్యాదితి. సంసార నివృత్తి జరుగుతుంది. శోకము మోహము తొలగి సుఖదుఖముల యొక్క ప్రవాహమైనటువంటి సంసారం నుండి నివృత్తి కలుగుతుంది. అదే మోక్షం అంటే. మనకి ఈ సంసారము నుండి నివృత్తి అంటే సుఖ దుఃఖములు, భయాందోళనలు, రాగద్వేషముల నుండి ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అనే ఉద్దేశంతో భగవంతుడు మనకి ఎప్పటికైనా ఈ విషయం అర్థమవుతుందని, ఇది ఎప్పటికైనా ఈ విషయం అర్థమయ్యి మన మనసులో బుద్ధిలో ఈ నిశ్చయం చేసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో భగవంతుడు ఈ విషయాన్ని రకరకాల పర్స్పెక్టివ్ లో ఈ విషయాన్ని లేవనెత్తి రకరకాల పదాలలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దానినే నిరూపిస్తున్నాడు. గత ఆల్మోస్ట్ 11-16 శ్లోకం నుంచి ఇదే మాట నడుస్తుంది. ఓకే, 11, 12, 13 అండ్ 12th శ్లోకం కూడా ఇదే. మళ్ళీ వీళ్ళు పుట్టలేదు, వీళ్ళు చనిపోరు, నేను పుట్టలేదు, నేను చనిపోరు, నువ్వు పుట్టలేదు, నువ్వు చనిపోరు అని కదా 12వ శ్లోకం. ఆ 12వ శ్లోకం నుంచి దాదాపు ప్రతి శ్లోకంలోనూ ఇదే మాట నడుస్తాం. ఆల్రెడీ 13 శ్లోకాలు అయ్యాయి. 11వ శ్లోకం అశోచ్యాన్ శ్లోకం తర్వాత 12వ శ్లోకం నుంచి 20 లాస్ట్ 13 శ్లోకాలు ఇవే మాటలు చెప్తున్నారు. ఇదే మాటని మళ్ళీ వేరు పద్ధతులలో వేరు పర్యాయ పదములతో రకరకాలుగా ఇదే మాట మనకి చెప్తున్నారు. ఎందుకంటే అది అర్థమైతే సంసారం నివృత్తి. దేహాభిమానము మనము తగ్గించుకోవచ్చు అన్న నిశ్చయము బుద్ధిలో కలిగితే, ఎంతవరకు అయితే దేహాభిమానాన్ని తగ్గించుకుంటామో అంతవరకు సంసారం యొక్క నివృత్తి కలుగుతుందని ఉద్దేశముతో భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడే కానీ దీన్ని పునరుక్తి దోషం అని అనకూడదు అని శంకర్లు యొక్క అభిప్రాయం. ఇంకొకసారి శ్లోకం చదువుదాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణుః నిత్యసర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అచలోయం సనాతనః. శ్లోకం చదువుదాం. అవ్యక్తోయం అచింత్యోయం అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. పద విభజన చేస్తే అవ్యక్తః అయం, అచింత్యః అయం, అవికార్యః అయం ఉచ్యతే. తస్మాత్ ఏవం విదిత్వా ఏనం నా అనుశోచితం అర్హసి. సో ఈ ఆత్మను అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అని చెప్తున్నారు. అంటే ముందు దానికి కంటిన్యూషన్. అచ్ఛేద్యః, అక్లేద్యః అది కూడా అయిపోయి నిత్యః సర్వగతః స్థాణుః సనాతనః అచలః, అంతేకాకుండా అవ్యక్తః, అచింత్యః, అవికార్యః. అయం అవ్యక్తః అంటే ఇది మార్పులు లేనిది. అయం అచింత్యః ఇది బుద్ధికి గోచరము కానిది. బుద్ధికి గోచరం అయితే అది దృశ్యం అయిపోతుంది. బుద్ధికి
గోచరము కానిది. బుద్ధికి గోచరము కానీ బుద్ధితోనే తెలుసుకోవాలి ఇది బుద్ధికి గోచరము కానిది అని బుద్ధిలో నిశ్చయం కలగాలి. బుద్ధికి గోచరం అవుతున్నది నా స్వరూపము కాదు అని నిశ్చయం కలగాలి. అది అక్కడ దాని భావం. సో అచింత్య అయం అవికార్య, ఇది మార్పులు వికారములు పొందనది, అంటే షడ్భావ వికారములు పొందనది అని చెప్పబడుతున్నది. తస్మాత్, ఈ విధముగా తెలుసుకుని, తస్మాత్ ఏనం ఏవం విదిత్వా, దీనిని ఈ విధముగా తెలుసుకుని, తస్మాత్ ఏవం విదిత్వా ఏనం, సో ఏనం ఏవం విదిత్వా, తస్మాత్ ఏనం ఏవం విదిత్వా నా అనుశోచితం అర్హసి, నువ్వు ఈ విషయంలో శోకించుట తగదు. ఏ విషయంలో? నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళని చంపేస్తున్నాను అనే విషయంలో నువ్వు శోకించుట తగదు. అది శ్లోకం యొక్క ప్రతిపదార్థం. అయం అవ్యక్త, అయం అచింత్య, అయం అవికార్య ఇది ఉచ్యతే. తస్మాత్ ఏనం ఏవం విదిత్వా నా అనుశోచితం అర్హసి. ఈ ఆత్మ అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అని చెప్పబడుతున్నది. అందుకని దీనిని ఈ విధముగా తెలుసుకుని నీవు శోకించుటకు అర్హుడవు కాదు, నువ్వు శోకము వదిలేసి పక్కన పెట్టాలి అని దాని యొక్క భావం. శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ సోమవారం నాడు చదువుదాం. ఇక్కడతో ఆపుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.